పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఒక అద్భుతమైన పుస్తకాన్ని తెలుగులో అందించారు. అదే నక్షత్ర మిత్రులు. నక్షత్ర మిత్రులు చదివినా తెలుసుకున్న మన గురించి మనం తెలుసుకున్నట్టే. సో గత 5 ఎపిసోడ్లుగా నక్షత్ర మిత్రుల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఇది ఈనాటి సత్యదర్శనంలో నక్షత్ర మిత్రులు 6వ ఎపిసోడ్. సో ఈ జ్ఞానం మనకు అందిస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మరియు మహాద్రష్ట స్పిరిచువల్ యూనివర్సిటీకి ఆచార్యులుగా వారి సేవలు అందిస్తున్న లక్ష్మీ పార్వతి గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. పిఎంసి వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః. నైస్ మేడం. ఇది 6వ ఎపిసోడ్కి స్వాగతం మేడం. ఓకే సార్. మేడం, మరి భౌతిక శరీరం గురించి, అసెన్షన్ గురించి ఏం చెప్తున్నారు మేడం మన ప్లైడియన్స్ నక్షత్ర మిత్రులు? ఓకే సార్. ముందు కాంతి శృతిదారులు మనం వాళ్ళ దాని గురించి చెప్పుకుంటున్నాం. అంటే ఈరోజు అంటే ఒక్కొక్క దగ్గర ఒకటి ఇవాళ కాంతి శృతిదారులు అనేది వస్తుంది. అది చెప్పుకుంటున్నాము. డన్. ఆ సిరీస్ చెప్పుకుంటున్నాము. మరి కాంతి శృతిదారులు, మరి కాంతి శృతిదారులు అంటే ఎవరు? కాంతిని శృతి చేసుకునేవాళ్ళు ఎవరు? అది మనమే. ఈ కాంతిని ఈ 12 పోగులు DNA ద్వారా మనలో అది ప్రసారం చేసుకొని మనలో అది ఉంచుకుంటామన్నమాట. ఇప్పుడు అలా కోడెడ్ అయ్యి ఉన్నామన్నమాట. అది శృతి చేసుకొని మన లోపల ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం అవన్నీ బయటికి తేవాల్సి వస్తుంది అనమాట, మర్చిపోయాం కాబట్టి. ఆ శృతిదారులం మనమే, ఆ కాంతి శృతిదారులము మనమే. పైగా ఇప్పుడు ఈ క్లాసులో ఎవరైతే వింటున్నారో వాళ్ళంతా కూడా వాళ్ళేనమాట. కాబట్టే వాళ్ళ ముందుకి ఇది వచ్చింది. వినే వాళ్ళు కూడా కాంతి శృతిదారులే. కాంతిని శృతి అంటే దాన్ని ఒక పద్ధతిలోకి అంటే దాన్ని మన లోపలికి తీసుకొని ఒక నియమబద్ధంగా వేసుకోవడం అనమాట. మనం అదే కానీ వినడం వల్ల దీన్ని చేస్తున్నాం. లోపల ఉంది కదా మనకి 12 పోగులు DNA మన లోపల ఉంది. ఇప్పుడు దాన్ని అనేది మనం మర్చిపోయాం కదా, దాన్ని ఇప్పుడు యాక్టివేషన్ చేసుకుంటున్నాం. రైట్. కాంతి శృతిదారులు అనేటువంటి సిరీస్ లో ఈ రోజు ఎపిసోడ్ 6. రైట్. సో ఇప్పుడు చెప్పండి, మరి భౌతిక శరీరము అసెన్షన్ అంటే ఏమన్నారు? ఇప్పుడు భౌతిక శరీరము కాంతి శృతిదారులు మనమే. మరి మన గురించి ఇంకా ఈ ప్లైడియన్స్ చెప్తున్నారనమాట. మీ శరీరం ఎలాంటిది అంటే బ్రహ్మాండం మొత్తం కూడా మీలోనే నిక్షిప్తమై ఉంది. ఈ 12 చక్రాలు మీలో ఉంటానా, ఇది ఈ DNA ఎప్పుడైతే యాక్టివేషన్ 12 పోగులు DNA యాక్టివేషన్ అవుతుందో అప్పుడు ఆ చక్రాలన్నీ కూడా మనకి యాక్టివేషన్లోకి వచ్చినప్పుడు మనం బ్రహ్మాండంతో మనలోనే నిక్షిప్తమయ్యింది, అదంతా యాక్టివేషన్ జరుగుతుంది అని చెప్తున్నారు. మీది అంత గొప్పది శరీరము. పైగా ఈ టైంలో ఇది భూమి అనేది కూడా పరివర్తన చెందుతూ ఉంది. ఇలా చెందేటప్పుడు ఇలా పరివర్తన చెందిన తర్వాత మీ శరీరం ఒక కంప్యూటర్లా తయారవుతుంది. అప్పుడు మీరు అంతే. మరి కంప్యూటర్ అంటే మరి ఏది కావాలంటే అది ఓపెన్ చేసుకుంటాం. మనము ఆ విధంగా మన ఆలోచనతో మరి ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. ఒక్క ఆలోచనతోనే విశ్వం మొత్తం చుట్టి రాగలుగుతాం అన్నమాట. అంతటి కెపాసిటీ ఉంది మీ శరీరానికి. ఇంకొక శుభవార్త మీకు ఏంటంటే, మీకు ఇది ఈ ఎసెన్షన్కి గురించి మీకు తెలిసినా తెలియకపోయినా, మీకు ప్రమేయం ఉన్నా లేకపోయినా కూడా మీరందరూ కూడా అసెన్షన్ అవుతారు. ఇది పెద్ద రిలీఫ్ అయిన విషయం కదా. అంటే అసెన్షన్ అంటే ఏంటో తెలియకపోయినా మనం అవుతున్నామా లేదా ప్రశ్నలు అక్కర్లేదు. ఎందుకంటే మనం కోడెడ్. ఈ ఎసెన్షియల్ కోడ్స్ ఉన్నాయి మనలో ఆల్రెడీ. నువ్వు ఈరోజు ప్లైడియన్స్ క్లాస్ వినాలి, నువ్వు ఇది ఈ ప్రణాళికలో నీ జన్మ ప్రణాళికలో ఫలానప్పుడు నువ్వు ఇది చెయ్యాలి, ఫలానప్పుడు ఈ క్లాసెస్ వినాలి, ఫలానప్పుడు ధ్యానం చేయాలి, ఫలానప్పుడు ఎసెన్షన్ జరగాలి. ఇవన్నీ మొత్తం మనలో కోడెడ్ అయి ఉన్నాయి. వావ్. ఈరోజు మేడం నక్షత్ర మిత్రులు మనం సిరీస్ స్టార్ట్ చేసిన ప్రతిసారి, ఆ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్న ప్రతిసారి మనకు కనబడుతుంది కదా. బయట చూడండి, అసలు బయట మొత్తం వాటర్తో దిగ్బంధనం అయిపోయి ఉన్నా సరే
మీరు ఒక 1-2 అవర్స్ బిఫోర్ వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు నేను రావడానికి అంత నిజంగా ప్లైడెన్సే తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టయితే ఉంది ఇవాళ. వాళ్ళ ధ్యానం చేస్తుంటే అసలు మాడు మీద అసలు పోట్లు ధ్యానంకి అంటే ఆ ఎనర్జీస్ అనేది మనం తీసుకునేటప్పుడు ఆ డిఎన్ఏ అనేది యాక్టివేషన్ అనేది జరుగుతుందని ఎంత బాగా అర్థమవుతుందో. రైట్. అంటే మన భౌతిక శరీరంలోనే బ్రహ్మాండం అంతా ఉంది. బ్రహ్మాండం ఇది బ్రహ్మాండం పిండాండం అనుకుంటాను. చెప్పాం కదా మరి మనకి 12 చక్రాలు ఉంటాయి, అవన్నీ అన్ని లోకాలకి కనెక్ట్ అయి ఉన్నాయని. అంతే కదా, మనం అసెన్షన్ అయితే గనక భూమి అవుతుంది, భూమి ద్వారా మళ్ళీ విశ్వం మొత్తం కూడా అవుతుంది అనమాట. ఇప్పుడు అసెన్షన్ మనకు తెలిసినా తెలియకపోయినా అవుతున్నాము అంటే మరి సాధన అవసరం లేదా మేడం? సాధన చేయాలి, సాధన తప్పనిసరి. ఇక్కడ అసలు కంపల్సరీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు ఈ టైంలో చేయవలసిందల్లా సహకరించటమే. సహకరించటమే అంటే అర్థం ఏంటి? ఇక్కడ ధ్యానం చేస్తూ నువ్వు కదలకుండా కూర్చుంటే గనక ఆ కాంతిని స్వీకరిస్తూ ఉంటే గనక అప్పుడు ఆటోమేటిక్గా యాక్టివేషన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు డిఎన్ఏ గురించి ఇదే చెప్పారా? ప్లైడెన్స్ 12 పోగులు యాక్టివేట్ అవుతుంది. ఇంకేమైనా చెప్పారా డిఎన్ఏ గురించి? ఇక డిఎన్ఏ గురించి ఇంకా కూడా చెప్తారు వాళ్ళు. ఇక్కడ మెయిన్గా మనం ఇప్పుడు ఇది కూర్చోవటం అనేది మనం కంపల్సరీ చేయాలి సార్. మనం సక్కరించటం అనే మాట చాలా స్పష్టంగా చెప్తారు. మీరల్లా చేయవలసింది ఏమీ లేదు, కోడెడ్. ఎందుకంటే మనకు ఆ డిఎన్ఏ ఉంది. ఇప్పుడు ప్లైడియన్స్ అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు ఇవన్నీ మనకి? ఆల్రెడీ వాళ్ళ డిఎన్ఏ మన డిఎన్ఏ ఒకటి. వాళ్ళు ఈ విధంగా చేసేవాళ్ళు ఇలా అయ్యారు, మనకన్నా ముందు ఆ స్థాయికి ఎదిగారు కాబట్టి చెప్పగలుగుతున్నారు. వాళ్ళు ఇవన్నీ చేశాం, మీరు ఇలా చెయ్యండి. మీరు ఎందుకంటే మనం మర్చిపోయాం కదా ఇక్కడికి వచ్చి, కాబట్టి మీకు మేము గుర్తు చేస్తున్నాము. ఓకే. ఇప్పుడు మనం తెలియకే కదా ఇప్పుడు సొసైటీ అంటే మొన్నటిదాకా పడింది, మనము అందులోనే కూరుకుపోయి ఎందుకున్నాము తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. మనం ధ్యానం చేస్తే గనక మరి ఆ కాంతిని తీసుకుంటాము. ఆ కాంతి అనే దగ్గర కూడా కొంతమంది డౌట్ పడుతున్నారు, కొంతమంది కాంతి చూడలేకపోతున్నారేమో. మరి ధ్యానం చేసే కొలది కూడా మనకి మరి మనం థర్డ్ ఐ దగ్గర మనం చూస్తాము, ఆ గోల్డెన్ వెలుగు అనేది చూస్తాము. కొంతమంది వెలుగులు చూసామంటారు, వెలుతురు చూసామంటారు, గోల్డెన్ కలర్ చూసామంటారు, ఏమన్నా కానీ అదే వెలుగు. అదేంటంటే మనం ఎంత ధ్యాన సాధన చేస్తూ ఉంటే అంత ఆ కాంతిని మనం తీసుకోగలుగుతూ ఉంటాము. ఎంత మనం ఆ కాంతిని తీసుకుంటూ ఉంటే గనక అంత డిఎన్ఏ యాక్టివేషన్ జరుగుతుంది. ఎంత డిఎన్ఏ యాక్టివేషన్ జరుగుతూ ఉంటే గనక మనము అంతగా అసెన్షన్ అవుతూ ఉంటాము, ఎదుగుతూ ఉంటాము. ఉన్న కొందికి మన మెమరీస్ అవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. వండర్ఫుల్గా చెప్పారు మేడం. ధ్యాన సాధన శ్వాస మీద ధ్యాసతో మనసుని శూన్యం చేసుకుంటే ఆ వచ్చే ఆ విశ్వశక్తితో మాత్రమే ఆ కాంతిని తీసుకుంటాం, ఎదుగుతాం. విన్నంత మాత్రాన, ఊహించుకున్నంత మాత్రాన కాదు. కంప్లీట్గా మనం శూన్యంలో ఉండి ఆ శక్తిని తీసుకోవాలి. సాధనే ముఖ్యమైంది అని చెప్తున్నారు. సాధనే పైగా సాధన అంటే అందరు ఏమనుకున్నారు? వింటున్నాం కదా, ఇప్పుడు ఇది వింటున్నాం అయిపోయినట్టే కాదు. ఇది విన్నారు, మీకు ఆ అర్హత అయితే ఉంది, కానీ సాధన చేస్తే దానికి అనుసంధానం అవుతారు కాంతితో. అంతే కదా మేడం? అంతే. మనందరం లైట్ వర్కర్సే. లైట్ని తీసుకోవాలి, స్ప్రెడ్ చేయాలి. మనం అదే పని మీద ఈ భూమి మీదకి వచ్చాము, కానీ మర్చిపోయాము. ఆ మర్చిపోవటానికి కారణం 3వ తలము. ఈ 3వ తలాన్ని దాటితే గానీ మన మెమరీస్ బయటికి రావు. అందుకని మనం సాధన చేయాల్సిందే. సాధన చేయకుండా మనం ఎన్ని విన్నా ఎన్ని చెప్పినా రాదు. నువ్వు ఆ లైట్ని చూడాలి. అది ఒక సమూహంలో ఉన్నంత మాత్రాన మనం లైట్ని తీసుకుంటున్నట్టు కాదు, లైట్ వర్కర్స్ అని కాదు. ఆ సాధనతో మనం తీసుకొని అది స్ప్రెడ్ చేయాలి. అంటే ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది కదా మేడం. మనం తీసుకున్నప్పుడు మన దగ్గర ఉన్నదే ఇస్తాం. ఇప్పుడు ఈ జ్ఞానం మీ దగ్గర ఉంది, పంచుతున్నారు ఇప్పుడు కూర్చొని. అది మరి కాంతి శరీరధారులతో పాటు ఎన్నో నక్షత్ర కాలాల నుంచి వచ్చారు అనేది చెప్తూ ఉంటారు కదా మేడం, ఏంటి అది? దాని గురించి కాంతి శరీరధారులు కాకుండా వేరే వాళ్ళంటే ఇప్పుడు ఈ భూమి మీద అనేది గొప్ప పెను మార్పు జరుగుతుంది, ఒక పరివర్తన జరుగుతూ ఉంది అని చెప్పి కొంతమంది నక్షత్రలోక వాసులు కూడా ఇది చాలా అద్భుతమైన విషయము,
ఈ పైగా సృష్టికర్త కూడా ఈ టైంలో భూమి మీద పనిచేస్తున్నాడు. ఎంతమందో సృష్టికర్తలందరూ కూడా అక్కడ భూమి మీద వర్క్ చేస్తున్నారు. ఈ టైంలో మనం అక్కడ ఉంటే గనక అదంతా చూడొచ్చు. ఇప్పుడు మనకు ఎసెన్స్నే కాకపోయినా భూమి మొత్తం అంతా పరివర్తన చెందుతూ ఉంది, అక్కడ మొత్తం ప్రక్షాళన జరుగుతుంది. పైగా ఒక మానవుడు దైవిక మానవుడుగా మారిపోతున్నాడు, ఇంత జరుగుతుంది. ఆ టైంలో మనం అక్కడ ఉన్నామనుకో ఎంతో కొంత ప్రక్షాళన మనకు జరుగుతుంది. లేకపోతే ఆ వేడుకలన్నీ చూద్దాము, అసలు ఇదేంటి, ఇక ఆ టైంలో అక్కడ ఉండటమే మన భాగ్యం అని చెప్పి జన్మలు తీసుకొని వచ్చారు. వేరే నక్షత్ర లోకాల నుంచి వచ్చారు. ఇక్కడ మన జనానికి చీమ కుట్టినట్టు లేదు. సో వాళ్ళంతా మనలోనే ఉన్నారా? మనలో ఉన్నారు. ఇప్పుడు అందరూ సాధకులుగానే ఉన్నారంటారా? సాధన లేకుండా కూడా ఉంటారా నక్షత్ర లోకాల నుంచి వచ్చిన వాళ్ళు? వాళ్ళకనేది అసలు ఎసెన్షియల్ సంబంధం లేదు. ఈ టైంలో ఏం జరుగుతుందో చూద్దామని వచ్చారు. సెలబ్రేషన్ కోసం. సెలబ్రేషన్ జరుగుతుంది అక్కడ, ఏదో మనం వీక్షిద్దాం. వాళ్ళతో మనం ఎంత కొంత జరుగుతుంది, మళ్ళీ కూడా డెవలప్మెంట్ వాళ్ళకి జరుగుతుంది, వాళ్ళ వల్ల కొంత మనకు కూడా సపోర్ట్ టైంలో. ఎందుకంటే భూమొత్తం ప్రక్షాళన అవుతుంది కాబట్టి మనకు కూడా ఎంతో కొంత డెవలప్మెంట్ ఉంటుంది, మనం కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆ విధంగా వచ్చారు వాళ్ళు. సో కాంతి శరీరదాలే వేరే వేరే కాలాల్లో నక్షత్ర లోకాల నుంచి కూడా వచ్చారు, చాలా మంది ఉన్నారు. వచ్చారు వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు వాళ్ళు వచ్చారు మేడం, నిజమే. అంటే వాళ్ళు వచ్చి ఒక సమూహానికి సపోర్ట్ ఇస్తున్నారా, లేకపోతే సపోర్ట్ ఉన్న వాళ్ళలో సపోర్ట్తో అద్భుతంగా ఎదిగే వాళ్ళలో కొంత కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారా? వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. అంతేనా? వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు వీక్షిద్దామనే వచ్చారు. వాళ్ళకి ఇదంతా కాదు, ఇది ఇక్కడ జరిగేది చూద్దామనే వచ్చారు. అంటే ఎందుకు అడుగుతున్నా మిమ్మల్ని అంటే, ఒకవైపు నేను ఆ లోకం నుంచి ఈ లోకం నుంచి వచ్చినా అని చెబుతూ మళ్ళీ వారు చెప్పేది అంతా మరి ఇప్పుడు ఈ ప్రశ్నకు ఇప్పుడు ఇది నెక్స్ట్ చెప్పినాక మీకు క్లారిటీ వస్తుంది. మరి ఈ సమయంలో మేడం ఇంత భూ ప్రక్షాళన ఆటోమేటిక్ గా జరుగుతుందని తెలుసు కదా అందరికి. మరి ఈ టైంలో పత్రిజీ ఆనాపానసతిని భూమి మీదకి ఎందుకు తెచ్చారు? మరి భూమి మీదకి ఆనాపానసతి తేవటానికి కారణము ఈ టైంలో దాని అవసరం చాలా ఉంది. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు మనకి ఇదంతా కూడా మనకి ఇప్పుడు ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాస అంటే మనం ఏం చేస్తాము, ఆక్సిజన్ తీసుకుంటాము. ఆక్సిజన్ తీసుకోవటంతో పాటు విశ్వశక్తి కూడా తీసుకుంటాము. మరి ఇప్పుడు మన ఊపిరితిత్తులు అనేది ఏం చేస్తాయి, మరి వీటిని ఆపరేట్ చేస్తాయి కదా ఈ ఆక్సిజన్ని. ఇది అనేది ఇక్కడ మెయిన్ ఏంటంటే తేటంలో ఉద్దేశము, ఈ ఆక్సిజన్ అనేది మనకు శరీరం అంతటా ప్రవహిస్తుంది. మరి ఈ మన డిఎన్ఏని యాక్టివేషన్ చేసేది ఈ ఆక్సిజన్నే. కాబట్టి ఇది అనేది తెస్తే కనుక ఆటోమేటిక్గా డిఎన్ఏ యాక్టివేషన్ జరుగుతుంది. డిఎన్ఏ యాక్టివేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఈ చక్రాలు అనేది మళ్ళీ శక్తిని పుంజుకొని అన్ని ప్రసారాలు, కాంతి ప్రసారాలు బాగా జరుగుతాయి. ఇప్పుడు అందరూ చేస్తుంది కూడా పైలోక వాసులు వాళ్ళు అందరూ కూడా కాంతి శరీరధారులు అందరూ చేస్తున్న కూడా ఈ ఆనాపానసతే. అసలు మనలోనే ఎంతమందో ఉన్నారు ఇక్కడ. అది ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పారు కదా. ఈ టైంలో గనక మన ఎదుగుదల అంతా మన శ్వాస మీద ఆధారపడి ఉంది. శ్వాస మీద ధ్యాసతో ఉన్నప్పుడే మామూలుగా అయితే ఆక్సిజన్ తీసుకుంటాం మేడం, గమనిస్తే కాస్మిక్ ఎనర్జీ విశ్వశక్తి అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు ఎంతోమంది ఎన్నో లోకాల నుంచి వచ్చినాం, ఆ లోకాల నుంచి వచ్చినామని డిస్టర్బ్ అయ్యి సాధన చేయకుండా కొంతమంది సాధన చేస్తూ శ్వాస మీద ధ్యాస తప్ప అన్ని బోధించే వాళ్ళు కొంతమంది. ఇప్పుడు ఈ ఆన్సర్ అయినాక అడుగుతానని చెప్పాను చూసారా. కొంతమంది ఎందుకు అలా అయ్యారు, పైకి ఇటేమో నేను అక్కడి నుంచి వచ్చాను ఇదని అదని చెప్తున్నారు, వాళ్ళు దూరం అయ్యారు. కొంత మనకు కనబడేంతవరకు చెప్తున్నాం, వినబడ్డది మొత్తం మనదే కరెక్ట్ అని చెప్పట్లేదు మేడం. మళ్ళా ఈ శ్వాస మీద ధ్యాస ఇంత పర్ఫెక్ట్ అని తెలిసి అదిగాక అన్నీ ఇది ఊహించుకోండి, అది ఊహించుకోండి, ఇలా అనుకోండి, అలా అనుకోండి, ఇదంతా ఏంటంటారు? అదనేది కూడా అందాము. సపోజు కొంతమంది అట్టనే ఇంకా కూడా ఏం చెప్పారు తెలుసా, ఫ్లైడియన్స్ మీరు రెండిటికి సపోర్ట్ చేస్తున్నారనే మాట కూడా నేను బుక్లో చదివాను. ఇందులో నక్షత్ర మిత్రుల్లోనే
మీకు చాలా విచిత్రంగా ఉంటుంది, మీరు రెండు వైపులా వర్క్ చేసుకున్నారనే మాట కూడా విన్నాను. అటు ఇటు కూడా ఉంటారు మీరు, వర్క్ చేస్తున్నారనే మాట కూడా నక్షత్రం అటు చేస్తున్నారు ఇటు చేస్తున్నారు. అదే మేడం ఆ ఆన్సర్ రావాలి ఇప్పుడు అందరికి ప్రశ్న. పత్రిజీ ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస చెప్పారు. ఇంకా ఒక్కొక్కరు వాళ్ళ సొంతంగా ఒకవైపు ఏమో ఈ నక్షత్ర లోకాలని ఇవని చెప్తూ ఓన్లీ జ్ఞానం తీసుకుంటే ఇన్ని రోజులు తీసుకుంటేనే అయిపోతుందని ఇప్పుడు వచ్చే వాళ్ళు కరెక్ట్గా సాధన చేసే వాళ్ళని అడుగుతున్నారు మేడం. ఎప్పటి నుంచో ఉన్నాము అనుకున్న వాళ్ళు కొంచెం అటు ఇటు అవుతున్నారు. అట్ట కాదు, అది వాళ్ళకి క్లారిఫై చేయి. ఇప్పుడు ఏంటంటే తతిమాయ సంగతులన్నీ మనం అంతా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదులే, కానీ మనము ఒక దాంట్లో ఇదవుతున్నాము కాబట్టి మనము ఇప్పుడు దీన్ని ఫాలో అవుతున్నాం, మనం ఆనాపానసతి అనేది ఫాలో అవుతున్నాం. దానికి కూడా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు విడిగా కూడా ఈ దీర్ఘ శ్వాసలు అనేది విడిగా కూడా ప్రాణాయామాలు మార్నింగ్ టైం అది కంపల్సరీ తీసుకోమంటారు. దాని ఉద్దేశం కూడా మనం చెరుపుగా తీసుకోకూడదు. ధ్యానానికి ముందే మీరు చక్కగా అది దీర్ఘ శ్వాసలు తీస్తే ఏమవుతుంది, అప్పుడు నీకు ఆటోమేటిక్గా నువ్వు ఎంత ఆక్సిజన్ కావాలో అంత ఆక్సిజన్ తీసుకుంటావు. అప్పుడు నీవు సహజమైన శ్వాస తీసుకున్నప్పుడు డిఎన్ఏ యాక్టివేషన్ జరుగుతుంది. అది కూడా కొంతమంది తప్పే పడుతున్నారు. కానీ దాని వెనకమాల ఉన్న ఉద్దేశం దీర్ఘ శ్వాసలు తీయాలి అనేది ఎందుకు, డిఎన్ఏ యాక్టివేషన్ కోసం. దీర్ఘ శ్వాసలు ఎప్పుడైతే తీస్తామో మన ధ్యాస ఒక దగ్గర కూర్చుంటది అనేది ప్లైడియన్స్ చెప్తున్నారు. ఒకేసారి కూర్చోలేము అనేది చెప్తున్నారు. అదే మేడం ఇందులో ఉన్నది బయటికి చెప్పబడాలనే ఈ ప్రశ్న అడిగేది. అందుకే వండర్ఫుల్. సో అలా ప్రాక్టీస్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్పారు. ఇక్కడ చెరిపొద్దు, దాంట్లో కూడా తప్పు పట్టద్దు మీరు. ఎందుకంటే బలపం పట్టుకోవటం కూడా రాదు ముందు. అచ్చా ఓకే. ఏంటి ఓ నామహాను పట్టుకొని దిద్దిస్తాం. ఓకే. అట్టాగే దీర్ఘ శ్వాసలు అనేది నువ్వు సహజమైన శ్వాసలు తీయాలి, కరెక్టే. ఇది చేస్తున్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు గమనించగలుగుతావు. ఇది వండర్ఫుల్ పాయింట్ చెప్పారు. అవన్నీ పత్రిసారి కూడా చెప్పారు. ఏ జర్నీ చేయండి ముందు చేయండి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమీ లేవు. అది ఇక్కడ మంచి క్లారిటీ ఇచ్చారు మీరు. అంతే చేయండి. ఇప్పుడు సార్ చెప్తుంటే ఎన్నోసార్లు విన్నాం కదా, ముందు ఏమని చేయండి మీరు, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఇంకేం లేదు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ సహజమైన దాన్ని గమనించటానికి ముందు నువ్వు ఇది చేస్తే ఆటోమేటిక్ గా సెట్ అవుతావు. లేకపోతే ఫస్ట్ లో వాళ్ళు కాలేరు. రెండు వైపులా చేస్తున్నాం మనం. ధ్యానానికి ముందు చేయాల్సినవి చేయండి, ధ్యానంలో మాత్రం శ్వాస మీద ధ్యాసతోనే ఉండాలి. దట్స్ ఇట్. పత్రిజీ ఈ టైంలో ఎందుకు తీసుకొచ్చారనేది ఒక అల్టిమేట్ క్లారిటీ మేడం. అంటే దీని మీద ఆధారపడే మన డెవలప్మెంట్ ఉంది, అంతే. వేరే ఎక్కడ ఏమీ లేదు. ఇంకా దీని మీదే ఉంది. ఎందుకంటే మనకి డిఎన్ఏ యాక్టివేషన్ జరిగితేనే మనకి ఎంత మార్పులు వస్తాయి. మనము యాక్టివేషన్ మనం ఎప్పుడైతే ఎసెన్షన్ అవుతామో అప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ భూమి నుంచి విశ్వాలన్నీ ఒకళ్ళకొకళ్ళు ఇది అవినాభావ సంబంధం. మనం ఒక్కరము గనక అసెండ్ అయితే భూమితో పాటు మిగతా విశ్వాలు కూడా అసెండ్ అవుతున్నాయి. అంతే. అంత గొప్ప పాత్ర మనది. అంటే ధ్యాన సాధన చేసే వాళ్ళు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలనేది ఇప్పుడు అర్థమవుతుంది మేడం. చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. ఆషామాషి విషయాలు అయితే కాదు. ఇప్పటిదాకా ఎట్లున్నామో ఉన్నాం, కానీ ఇప్పటి నుంచి అయినా చాలా కేర్ఫుల్గా ఉండాలి. వండర్ఫుల్ మేడం. మరి ఈ సమయంలో ఏ సంకల్పంతో ధ్యానం చేయాలని చెప్తున్నారు ప్లైడియన్స్? ఇప్పుడు మామూలుగా మనం చెప్పుకున్నాం చాలాసార్లు, ఇదిగో ఇన్ని గంటలు చేయమన్నారా, ఓకే ఇన్ని గంటలు కూర్చున్నాను అయిపోయింది. అలా ఉండకూడదు. మనం ఆ ధ్యానం చేసేటప్పుడు కూడా నేను కాంతిని స్వీకరిస్తున్నాను, నేను నా డిఎన్ఏ యాక్టివేషన్ చేసుకుంటున్నాను, నేను ఎదుగుతున్నాను అని సంకల్పం అనుకోనే కూర్చోమంటారు. నేను కాంతిని తీసుకుంటున్నాను. ఇప్పుడు దాకా మనం అనుకోలా, ఏంటో ప్రాపంచికంగానే అనుకున్నాము. లేకపోతే ఎదగాలి అనుకునేవాళ్ళం, లేకపోతే కుటుంబ సభ్యుల గురించి ఏదేదో అనుకునేవాళ్ళము. కాంతిని నేను తీసుకోవాలి అన్న ఇది మనం చేయలే సంకల్పం. ఇప్పటి నుంచి ఈనాటి నుంచి నేను కాంతిని స్వీకరిస్తున్నాను ఒకసారి అనుకొని అలా సాధనలో కూర్చోవాలి. సాధనలో ఉన్నంతసేపు జపించొద్దు, మళ్ళీ అక్కర్లా. అసలు సంకల్పం అలా చేసుకొని కూర్చుంటే గనక ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది. చూసేవాళ్ళు చూడగలుగుతారు. ఎస్ మేడం, వండర్ఫుల్ మేడం. మీరు
అనుకొని కూర్చోవడం అనేది ఇప్పుడు చాలా అల్టిమేట్. యాక్చువల్గా మన ఎక్స్పీరియన్స్ ఏంటంటే 2007లో ఈ పుస్తకాలు ఎప్పుడైతే చదివామో, నక్షత్రమిత్రులు, అసెన్షన్, న్యూ ఎనర్జీ, ఈ 3 పుస్తకాలు 2007లో సార్ని కలిసిన వెంటనే ఈ సిలబస్ లాగా మెయింటైన్ చేశాం మేడం. అప్పుడు అర్థం కాకపోయినా ఫ్లో అయ్యేది మాత్రం తెలుసుకునేది. కాంతి ప్రారంభం ఆ రోజు నుంచి అయింది. అంటే ఇది మీరు అన్నట్టు వినగానే తెలుసుకోగానే స్టార్ట్ అవుతుంది, కానీ సాధనలో ఇది అనుకొని కూర్చోవాలి. సాధన అంతా అనుకోకూడదు. సాధనంత అనుకోము, మనం అనుకుంటే గనక ఆటోమేటిక్గా జరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీలకి మ్యాచ్ అవుతావో, ఆ తీసుకునే కాంతికి నువ్వు నీ కాంతికి తీసుకున్న దానికి ఆ వచ్చేదానికి మ్యాచ్ అవుతావు, అప్పుడు ఆ అనుభూతి తప్పకుండా తెలుస్తుంది. అసలు నువ్వు వెలుగు చూస్తావు, నువ్వు వెలుగుతో ప్రయాణం చేసి తీరతావు. హాస్టల్ ట్రావెల్ చేస్తారు, కంపల్సరీ చేస్తారు. అది అంటే మనము చేయటం లేదు అంటే మనం సాధన చెయ్యాలి, సాధన పెంచాలి. ఎన్ని గంటలు అనేది కూడా అక్కడ ఇంపార్టెంట్ అనే కాదు సార్, గంటలు కూడా కాదు. మనం ఎంత ప్రేమతో ఎంత డెడికేషన్గా చేస్తున్నాము, ఆ శ్వాసనే ఎంత కరెక్ట్గా కనిపిస్తున్నా. అసలు ముందు చెప్తున్నా కదా, అంతకుముందు నువ్వు ఆ శ్వాసలదనే దీర్ఘ శ్వాసలు చేసిన తర్వాత నువ్వు ఆటోమేటిక్గా ధ్యానంలో కూర్చో. ఓకే, అప్పుడు నువ్వు ఖచ్చితంగా అనుభూతి చెందుతావు. ముందు అనుకోవటమే చేస్తావు, ఆ తర్వాత నువ్వు ధ్యానం చేసే కొందికి నువ్వు చూస్తావు, ఆ వెలుగులు చూస్తావు, ఆ అనుభూతి చెందుతావు. నీకు ఆ కాంతులు వచ్చేటప్పుడు నీ శరీరంలో జరిగే మార్పులన్నీ నీకు తెలుస్తాయి. నువ్వు అప్పుడు అనుభూతి చెందుతావు. నువ్వు అనుభూతి చెందితే నీ శరీరం, నీ అనుభూతి శరీరమే నీ ఆత్మకు కనెక్ట్ అయి ఉంటుంది. అక్కడ దాకా తీసుకెళ్లేది అదే. అప్పుడే డిఎన్ఏ యాక్టివేషన్ కూడా అప్పుడే జరుగుతుంది. ఆ యాక్టివేషన్ అవటం కూడా నీకు తెలుస్తుంది. విడిగా అయితే గనక మనం చేస్తాము. ఇక్కడ ఎందుకంటే మనము ఎట్ ఏ టైం రాలేదని కొంతమంది అంటున్నారంటే ఈ 3వ పరిధి ప్రభావం ఉంటుంది, మెమరీ లాస్ ఉంటుంది. నువ్వు ధ్యానం చేస్తే గనక బాగా నీ ఫ్రీక్వెన్సీ పెరిగితే గనక నువ్వు ధ్యాసగా ఆ మనసు శూన్యం చేసుకొని ఆ కాంతిని నువ్వు స్వీకరిస్తే గనక నువ్వు 4వ పరిధికి వెళ్తావు. అక్కడ కొన్ని మెమరీస్ వెనక్కి తెచ్చుకుంటావు. మళ్ళా 4 ఇంకా కూడా నువ్వు చేస్తే గనక 5వ పరిధిలో కూడా నీ మెమరీస్ వెనక్కి తెచ్చుకుంటావు. ఆ విధంగా నువ్వు కాంతిని ఎంత స్వీకరిస్తూ ఉంటే గనక నువ్వు అంత బాగా నువ్వు డెవలప్ అవుతావు. ధ్యాన సాధన చేయడం అంటే కాంతిని స్వీకరించడమే, కాంతి శరీరదారులుగా ఎదగడమే. లైట్ని తీసుకోవాలి, లైట్ వర్కర్గా లైట్ని స్ప్రెడ్ చేయాలి, అంతే. ఆటోమేటిక్గా నువ్వు ఎప్పుడైతే కాంతి తీసుకుంటూ ఉంటావో నీ ద్వారా ప్రసారాలు జరుగుతాయి. పైగా ఇంకా నీకు 5 దాకా వెళ్ళినప్పుడు మళ్ళీ తర్వాత ఏమవుతుందంటే నీకు విశుద్ధ దగ్గరకి ఇక్కడ ఈ రెండింటి మధ్య అది అనాహత మధ్య మరి థైమస్ గ్రంథి అనేది అది విచ్చుకుంటుందనో అప్పుడు అసలు జ్ఞాన ప్రవాహాలు జరుగుతాయి. అసలు నిదర్శనం ఏంటంటే నువ్వు కాంతి తీసుకొని కాంతి ప్రసారాలు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు జ్ఞాన ప్రవాహాలు జరుగుతాయి నీ లోపల. ఎస్ మేడం, అది మనకు జ్ఞానం అంటే ఇవన్నీ మీరు చిహ్నాలు కూడా చెప్పారు. మార్పులు రావడం, జ్ఞానం పెరగడం, ఇవన్నీ మనం సరిగ్గా కాంతిని తీసుకుంటున్నాం, కాంతి శరీరదారులుగా, కాంతి అంటే లైట్ తీసుకుంటూ లైట్ వర్కర్స్గా ఉన్నామని తెలుసుకుంటాం. వండర్ఫుల్ మేడం. మరి ఈ డిఎన్ఏ 12 పోగుల గురించి శాస్త్రవేత్తలు ఏం చెప్పారు అనేది కూడా ప్లైడియన్స్ మెన్షన్ చేశారు కదా మేడం, ఏమంటారు? ఏమంటారు? అవి వృధాజన్యువులు అంటున్నారు వీళ్ళు శాస్త్రవేత్తలు. 10 వృధా, అవన్నీ ఇది నిద్రాణంగా ఉన్నాయి, అవన్నీ కూడా మనకి ఎందుకు పనికిరావి, అవి వృధాజన్యువులు అని చెప్పి వాటిని కోట్లు ఖర్చు పెట్టి వాటిని రిమూవ్ చేయటాన్ని చూస్తున్నారు అని చెప్తున్నారు మన ప్లైడియన్స్ చెప్తున్నారు. వీళ్ళు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. ఈ ఒరిజినల్ వీటిని ఎలా తీసేస్తారు? గజిబిజి అయితే చేయగలిగారు కానీ వాటిని తీసేయటం వీళ్ళ వల్ల కాదు. మన అంత పకడ్బందీగా తయారు చేయబడింది ఈ శరీరం, అంత గొప్ప శరీరం వాళ్ళ వల్ల కాల. అంటే బయట నుంచి ఏర్పాటు చేసింది అయితే తీసేస్తాం. మనం ఇయర్ ఫోన్ అంటే ఇట్లా పెట్టుకొని తీసేస్తాం, కాదు కదా, అది ఇయర్ ఫోన్ కాదు కదా, అది సృష్టి కార్యక్రమంలో భాగంగా వచ్చింది, అది అంతే. వావ్, అది మహామేధావులు దీన్ని సృష్టించిన వాళ్ళు, ఈ శరీరాన్ని మరి దైవస్వరూపాలు, సృష్టికర్త దీన్ని సృష్టి చేసింది. పైగా ఇంకా ఈ సృష్టికర్త ఇప్పుడు ఈ కాంతి ప్రసారాలు కూడా జరుపుతుంది ఆయన్నే ఈ ప్రణాళిక మొత్తం. ప్రతి ఒక్కరిలో వచ్చి కూర్చున్నాడు ఆయన.
ప్రతి ఒక్కరిలో వచ్చి కూర్చున్నాడు. మనం అందరం అది ఎదగాలన్నది ఆయన కోరిక. సృష్టికర్త దిగిండ్రు, సృష్టికర్త దిగాడు, అందుకేగా వేరే లోకాల నుంచి కూడా వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చారు? వేరే లోకాల నుంచి రావడం, ఈ సమయంలో ధ్యాన సాధన రావడం ఒకరు కాదు కదా మేడం, అందరితో చెప్పిస్తున్నారు. అవును, ఇన్నాళ్ళు అరే డాక్టర్లు ఇలా చెప్పారని ప్రతి డాక్టర్ ధ్యానం చేయమనే చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా మీరు ధ్యాన సాధన చేయండి మంచిది అని చెప్పబడుతుందంటే నిజంగా మీరు అన్నట్టు సృష్టికర్త దిగారు. మరి సృష్టికర్త నుండి ఏం కోరుకోవాలి మరి మనం అంటారు? అసలు ఆయన మన నుంచి కోరుకుంటున్నాడు సార్. అసలు మనలో కూర్చొని అసలు అదే మనం కోరుకోవడాలు లేవు. అసలు ఆయనే మనలో కూర్చొని మన ద్వారా చేయించుకుంటున్నాడు అన్ని. ఆయనే కోరుకుంటున్నారు మీరు కూర్చోండి, మీరు ఇది తీసుకోండి, నేర్చుకోండి. ఆయన టీచింగ్సే సార్ ఈ నక్షత్ర మిత్రులు. ఆయన ప్రణాళిక ఇది, దివ్య ప్రణాళిక అని ఎందుకన్నాము? మనం ఆయన నుంచి కోరుకోవడాలు. ఆయన వాళ్ళ ద్వారా మనకు చెప్పించాడు. ఆయనదే ఈ ప్రణాళిక. ఓకే, దివ్య ప్రణాళిక అని ఎందుకంటున్నాము? దివ్య గ్రంథం అని ఎందుకంటున్నాము? ఎవరు చెప్తారు సార్ ఇలా మనకి? దివ్య ప్రణాళిక, దివ్య జ్ఞానము. మీరు అలా ఉండండి, ఇలా ఉండండి, గోరు ముద్దలు తినిపించినట్టు చెప్తున్నారు కదా సార్. మీరు ఇదిగో ఇట్టా ఇరుక్కుపోతున్నారు, ఇలా రండి బయట. ఎవరు చెప్తారు సార్? సో మన మీద అపారమైన ప్రేమ ఉంది కాబట్టి దైవ ప్రేమ, మీరు అన్నట్టు దైవ ప్రేమ, తల్లి ప్రేమనే అపారం కదా. మంచి కోరుకుని చేసే తల్లి ప్రేమనే అపారం. అలాంటి దైవ ప్రేమ మామూలుగా ఉంటుందా? మరి ఎంతో అందరినీ భరాయిస్తున్నాడు కదా. డార్కాళ్ళని వాళ్ళని వీళ్ళని ఏమన్నా భేదభావం చూపించుతున్నాడు. వాళ్ళకు కూడా సొల్యూషన్. మరీ వినకపోతే వాళ్ళని వేరే గ్రహాల్లో పెడతారు, అది వేరే విషయం. ఆ తర్వాత ఇక ఫస్ట్ అయితే అందరికి అందిస్తారు. ఇప్పుడు అందరికీ క్లాస్ చెప్తారు మేడం. టీచర్ ఏం చేస్తారు, మనం ఫిజికల్గా చూస్తున్నాం కదా. అందరికీ క్లాస్ చెప్తాము, వినేవాడు పాస్ అయినవాడు ముందుకు వెళ్తాడు, కాని వాళ్ళని ఇంకా మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కూర్చోబెట్టి మళ్ళీ ఒకసారి కింది వాళ్ళతో కూర్చోబెట్టి చెప్తారు. అంతేనా? సేమ్ అదే క్లాసు, ఇదే క్లాసు. వావ్, ఓ మై గాడ్. మన శ్రద్ధ, మనకి ఎంత ఆ తపన ఉంటే గనక అంత బాగా ఎదుగుతాం సార్. తపనే ఆ కాంతిని తీసుకోవాలి. అదే చెప్తున్నారు. మీ సంకల్పం అనేది అసలు సంకల్పమే మీరు చెప్పుకోండి. నేను ఆ కాంతిని స్వీకరిస్తున్నాను, నా డిఎన్ఏ యాక్టివేషన్ జరుగుతోంది, నేను ఎదుగుతున్నాను అని చెప్పుకొని కూర్చొని మీరు అనుభూతి చెందండి. అప్పుడు కరెక్ట్ అవుతారు. సాధన లేకుండా ఎట్టా సార్? ఫస్ట్ నాకు కాంతి కనిపించట్లేదు అంటే అప్పుడు దాకా చెయ్యి, ఏదో ఒక రోజు కనిపించకుండా ఎలా ఉంటుంది? ముందు ఈ మనస్సు అనేది శూన్యం అయితే కదా, ఈ పరిధిని దాటితే మీరు అన్నట్టు ఈ పరిధిలో థర్డ్ డైమెన్షన్లో అన్ని డ్యుయాలిటీలే ఉంటాయి కదా, రైట్ రాంగ్. అది దాటితే కదా మనకు కనబడేది. అది దాటటం లేదు మనం అనేది అర్థం కావాలి. ఇవన్నీ నేను చూడలేకపోతున్నానంటే. కానీ ఇప్పుడు వచ్చిన కొంతమంది చెప్తున్నారు మేడం, ఇట్లా కూర్చోగానే ఎన్నో కనబడుతున్నాయి, ఎన్నో చెప్తున్నారు మేడం. 5-10 నిమిషాలు కూర్చుంటే దాదాపు ఒక 5 నిమిషాలు చెప్పేస్తున్నారు వాళ్ళ అనుభవాలు. అలాగే తొందరగా కనెక్ట్ అవుతున్నారు. అసలు అంతా ఏంటి, కళ్ళు మూసుకుంటే గనక నాకు ఆకాశం నక్షత్రాలు అలా పైకి వెళ్ళిపోతుంటా. ఆ స్పిరిచువల్ ప్లేస్లు ఉంటాయి చూసారా, అక్కడికి వెళ్తే కళ్ళు మూసుకుంటే అసలు ఉండను, ఆ డియ్యమని వెళ్ళిపోతుంటా. ఎంత ఇప్పుడు మన ఈ అసెన్షన్ క్లాసులు కూడా జరుగుతున్నాయి కదా తెల్లవారుజాను, వాటిట్లో అంటే అన్ని లోకాలు అసలు అలా వెళ్ళిపోతుంటా. వెరీ నైస్ మేడం. మరి ఇప్పుడు ఈ 12 పోగుల డిఎన్ఏ యాక్టివేషన్ అయిన తర్వాత ఏం జరుగుతుందని చెప్తున్నారు? ఈ 12 పోగులు యాక్టివేషన్ అయితే కనుక ఇంకా మనకి చెప్పా కదా, ఇక ఆ జ్ఞాన ప్రవాహాలు అనేది సాగుతూ ఉంటాయి. మరి భూమి మీద మిగతా పనులు ఉన్నాయా? ఉంటాయి, ఎందుకుండవు. ఎప్పుడైనా మనం దీన్ని వదిలేది ఉండదు. ఇందులో ఎలా ఉండాలన్నది మనకి బాగా అర్థమైపోతుంది. అంటే ప్రతి దాంట్లో జ్ఞానముతో శక్తితో జీవిస్తావు నువ్వు. అది ఆ జ్ఞానం అప్పుడే మొన్నటిదాకా అన్ని డౌట్లు ఉంటాయి నీకు. ఇప్పుడు డౌట్లు అనేది ఉండవు నీకు. లోపల నుంచి నీకు ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. అది నీకు తెలియకుండా కూడా ఒక్కొక్కసారి నీ నుంచి కొన్ని మంచి మంచి మాటలు వస్తూ ఉంటాయి, జ్ఞానం వస్తూ ఉంటుంది. అదేంటంటే అది ఆత్మ జ్ఞానం. మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా కొన్ని చెప్పేస్తూ ఉంటారు. అంటే అనవసరమైన అన్నీ వెళ్ళిపోతాయి, ఆలోచనలో మాటల్లో చేతల్లో వెళ్ళిపోయి ఓన్లీ ఆత్మజ్ఞానయుతంగా ఉంటాం. మనం చెప్పినా కొన్ని అద్భుతమైన విషయాలు మన ద్వారా వస్తాయి, మన ద్వారా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎస్ మేడం, ఇది
ధ్యానంలోకి వచ్చినప్పటి నుండే తెలియని కొన్ని అద్భుతమైన సత్యవాక్కులు పలికించబడుతుంది. అవన్నీ అందరికి చెప్పుకుంటున్నాం కదా, మనకన్నిటికీ మన లోపల అన్నీ తెలిసిపోతూ ఉంటాయి, మన నోటంట వచ్చేస్తూ ఉంటుంది, మనకు తెలియని జ్ఞానం కూడా వస్తూ ఉంటుంది. ప్రశ్నలు ఉండవు ఇక, ప్రశ్నలు ఏదన్నా నీ లోపల వచ్చిందంటే వెంటనే సమాధానం నీకే వచ్చేస్తుంది, లోపల నుంచి వస్తుంది. అది యాక్టివేషన్ అయింది అనడానికి నిదర్శనం. అదే వావ్. ఇప్పుడు ప్రశ్న ఉండదు, అరే ఇది ఎందుకు జరిగింది, ఇప్పుడు ఎందుకు జరిగింది అని అనుకోరు. ఓహో ఇది ఎందుకు జరిగిందా, ఇప్పుడు నేను ఈ విధంగా చేయాలా. అవగాహన వచ్చేస్తుంది నీకు వెంటనే. ఒక క్వశ్చన్ నీకు స్టార్ట్ అయినా రావు, వచ్చినా నీకు ఇది దీనికి ఏంటి సంబంధం అనేది కూడా నీకు అర్థమైపోతుంది. ప్రశ్న వచ్చిన వెంటనే సమాధానం వచ్చేస్తుంది లోపల నుంచే, ఎవరి నుంచి వాళ్ళకే వచ్చేస్తుంది. వావ్. మరి చక్రాల గురించి ఇంకా ఏం చెప్తారు ప్లైడియన్స్? చక్రాల గురించి వచ్చేటప్పటికి మొదటి 3 వచ్చేటప్పటికి మనుగడ సాగించడం, లైంగికత, భావోద్వేగాలు, ఈ 3టికి అదే చెప్తారు. అంటే ఎక్కువగా వివరించి ఏం చెప్పలేదు, ఊరికనే టూకీగా చెప్పారు. కింది 3 భౌతికత, లైంగికత, భావోద్వేగాలు, వీటి మీదనే అటు ఇటు ఉంటాం. అంటే మేడం ఎవరైనా ఇంకా భౌతికతలోనే, ఇంకా భావోద్వేగాల్లోనే, ఇంకా లైంగికతలోనే ఇరుక్కుంటే కనుక ఇంకా కొంచెం సాధన పెంచాలి. 3వ తలంలోనే ఉన్నామని ఇందులో నుంచి బయటపడటానికి ఉండదు, ఇందులో నుంచి బయటపడలేదు అనదు. ఇందులో నుంచి బయటపడాలి అంటే నువ్వు ధ్యాన సాధన పెంచితే శాంతి స్వీకరిస్తేనే నువ్వు దాటుతావు పరిధి. వావ్ వావ్ వావ్. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి అనాహత వచ్చేటప్పటికి మరి చెప్పుకున్నాం కదా, జ్ఞాన ప్రవాహాలు జరుగుతాయని, కరుణ అనేది మనకు వచ్చేస్తుంది, సర్వస్వ స్వీకారం అని వస్తుంది అనమాట. అందరినీ స్వీకరించగలే ఇది వస్తుంది, అందరినీ అన్నిటినీ స్వీకరిస్తాం. అనాహత. ఈ విశుద్ధ వచ్చేటప్పటికి అది వాక్క్షేత్రం మీద బాగా ఉంటుంది, సత్యవాక్కులు వస్తాయి. ఇది ఆజ్ఞ వచ్చేటప్పటికి మరి దివ్య దృష్టి. ఇది మరి సహస్రార వచ్చేటప్పటికి ఏమన్నా మరి భౌతికత అంతా ఏముండదు, అక్కడి నుంచి నువ్వు ఇంకా మార్పు చేసుకోవాలంటారు దారి మార్చుకుంటూ పోవాలి. మరి సత్య రక్షకులు అంటే ఎవరు మేడం? చివరగా ఇది చెప్పేయండి. సత్య రక్షకులు అంటే మనం ఏమనుకుంటాను, సత్యాన్ని రక్షించే వాళ్ళం అనుకుంటాం, కానీ ఇక్కడ ఇది రివర్స్ ఉంటుంది అనమాట. నువ్వు సత్యాన్ని బోధిస్తూ ఉంటే వీళ్ళు అడ్డుకుంటారు. అచ్చా, సత్యాన్ని బోధిస్తున్నప్పుడు అడ్డుకునే వాళ్ళు సత్య రక్షకులు ఇదన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనం సపోజ్ 3వ తలంలో ఉన్నాము, 3వ తలంలో ఉండి నేను అట్లా చేశాను ఇట్లా చేశాను, నాకు అదైంది ఇదైంది, నేను సత్యాన్ని బోధిస్తాను అందరికీ అంటే ఒప్పుకోరు, నిన్ను అడ్డుకోరు అనమాట. ప్రతిదానికి నీకు ఆటంకాలు కలిగిస్తారు. ఆటంకాలు కలిగించి ముందు నన్ను దాటిపో, ఆ తర్వాత అంటే మనకు అన్ని నిరంతరం ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు. వీళ్ళు ఇటు ప్రతి చోట కూడా ఇప్పుడు భూమి అనేది ఒక పాఠశాల అనుకుంటాం, ఈ 3వ తలం అంటేనే పాఠశాల అనుకున్నాం. అట్లాగే మీరు ఇక్కడుండి చెయ్యాలి కానీ పోతామంటే మేము ఒప్పుకోం, మీకు 100 పరీక్షలు పెడతాం, మేము మిమ్మల్ని అడ్డుకుంటాం. అంత ఈజీగా మేము వెళ్ళలేము, ముందు మమ్మల్ని దాటితే కానీ వెళ్ళలేము, అది మనకు పరీక్ష అంతే కదా. సత్యం బోధించాలనుకునే వాళ్ళకు పరీక్ష నిజంగా ఎంత నిలబడతామని. ఇది వండర్ఫుల్ పాయింట్ మేడం. ఇప్పుడు ఎవరైతే బోధిస్తున్న వాళ్ళు ఏ ఛాలెంజ్ ఎదుర్కొంటున్నారో అది మనకు పరీక్ష అంతే, అది తెలుసుకోవాలా. అది మనం కూడా ఏంటంటే మనకి ఎప్పుడైనా ఒక కష్టం ఎదురవుతుంది, ఒక ప్రతిఘటన వస్తుంది అంటే మనము నెక్స్ట్ ఎదగటానికి ఒక సాధన దొరికినట్టు. అక్కడ అది నువ్వు తెలుసుకోవాలి, అక్కడి నుంచి దారి మార్చుకొని వెళ్ళడమే. అదే అక్కడ అనేది ప్రతిబంధకం వస్తుందంటే ఇంకా ఎతకటానికి ఇది ఒక సాధన దొరికింది, దీన్ని ఎలా అనేది అర్థం చేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. సూపర్ మేడం. దీనికి నిదర్శనం ఎవ్రీ టైం మనం నక్షత్ర మిత్రులు లైవ్ చేసే ప్రతిసారి మీరన్నా చిక్కుకొని మెల్లగా వస్తున్నారు. ఇవాళ అయితే వాటర్తో కొద్దిగా టైం ఎందుకు తీసుకున్నామో తెలిసిందిగా. అంటే సత్యరక్షకులను దాటి మనం వచ్చి ఇవాళ క్లాస్ చెప్పాం. అంటే చెప్పాం కాదు, చెప్పించబడింది మన ద్వారా. ఈ పని ఫ్లైడియన్స్ పత్రిజీ వారి సహకారంతో ఇవాళ 6వ ఎపిసోడ్ని పూర్తి చేయగలిగాం. చివరగా మీ మెసేజ్ మేడం. ఇక్కడ మనము ఒకటి చెప్పుకోవాలి సార్, మన స్వభావం ఏంటనేది మనం గ్రహించాలి. వీళ్ళు స్పెషల్గా కూడా ప్లైడియన్స్ మనకు అదే చెప్తున్నాను. మనం ఎవరన్నా చెప్పేది వింటున్నామా, మాయమాటల్లో పడుతున్నామా, అది మన స్వభావమే. నేను ధ్యానం చేయలేకపోతున్నాను, అది నీ స్వభావమే. నేను చేయగలుగుతున్నాను, ఏదన్నా కానీ మనమేంటో మన స్వభావం ఏంటో మనం గ్రహిస్తే గనక
మనము అసలు ఎదుగుతాం. మెయిన్ మన స్వభావం ఏంటి అనేది మనం చెక్ చేసుకుంటూ ఉంటే గనక, నేను ఏ విధంగా ఉంటున్నాను, నా స్వభావం ఎలా ఉంటుంది అని తెలుసుకుంటే గనక మనం ఎదుగుతాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లైడియన్స్ కూడా చెప్తున్నారు. ఇది అల్టిమేట్. మీ మెసేజ్ ద్వారా కూడా అది ఇచ్చారు. ప్రతి ఒక్కరు వారి వారి స్వభావాన్ని గుర్తించాలి ఫస్ట్. వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి పిఎంసి వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదములు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది మిత్రులారా, విన్నాం కదా, కాంతి శృతి దారులం అనే ఎపిసోడ్ ఇవాళ 6. మన భౌతిక శరీరం ఎంత అద్భుతం. ఇది పిండాండం అనుకుంటాం కానీ ఇది ఒక గొప్ప బ్రహ్మాండం. మనకు తెలిసినా తెలియకపోయినా అసెన్షన్ జరుగుతుంది అని చెప్తున్నారు. మనం కాంతి శరీరదారులమే. 12 పోగుల DNA, 12 చక్రాలు మనలో ఉన్నాయి. అవి ఉత్తేజితం అయ్యాయి అంటే ఇంకా మనం అద్భుతం. ఆ సృష్టికర్తను మనం కోరుకోవడం కాదు, వారే మనలో ఉండి ఇవన్నీ గైడ్ చేస్తున్నారు. ఈ టైంలో ఇది చేయి, ఇది చేయొద్దని మనకు వచ్చిందే అంటే అవి మనం ఆచరించాల్సిందే. మన అనుభవం అయితే ఈ పని చెయ్యి కన్నా ఇది వద్దు అని చెప్పేది ఎక్కువ వింటున్నాం మనం. వినండి, చూడండి ఒకసారి. ఏది వద్దో వింటే ఏది చేయాలో క్లారిటీ వస్తుంది మనకి. సో ఈ సమయంలో ఆనాపానసతి ఎందుకు భూమి మీదకి వచ్చింది అంటే మన శ్వాస ద్వారా మాత్రమే మన డిఎన్ఏనైనా చక్రాలనైనా యాక్టివేషన్ చేసుకోవడం జరుగుతుంది. మరి యాక్టివేషన్ జరిగితే ఏం జరుగుతుంది అంటే జ్ఞాన ప్రవాహం. ప్రశ్న ఉదయించిన వెంటనే సమాధానం వారికే లోపల నుంచి వస్తుంది. ఏది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అన్ని విషయాలు స్ఫురణకు వస్తాయి. ప్రశ్నలు లేవని కాదు, ఉంటాయి. ఆ ప్రశ్నకి వెంటనే సమాధానం కూడా లోపల నుంచి వస్తుంది. మరి ఏం చేయాలి, ఏ సంకల్పంతో ధ్యానం చేయాలి అంటే నేను కాంతిని తీసుకుంటున్నాను, నేను కాంతిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అనుకొని సాధన చేస్తూ ఉండాలి. ఇది మిత్రులారా. సో అలా ఉన్నప్పుడే మనం అద్భుతంగా ఉన్నతంగా ఉంటాం. అండ్ మనం బోధించేటప్పుడు కూడా సత్యరక్షకులు అంటే సత్యాన్ని రక్షించేవారు అనుకున్నాం అందులో మీనింగ్తో కాదు. సత్యాన్ని బోధించడానికి వెళ్తూ ఉంటే మనకు అడ్డంకులను సృష్టిస్తూ ఉంటారు. ఎందుకు? అవి అడ్డంకులు కాదు, మనకు పరీక్ష, ఎంత నిలబడతాం మనం అని. ఇవి మనం ప్రతిసారి తెలుసుకుంటూ ఉన్నాం మిత్రులారా. ఒక ప్రోగ్రాంకి వెళ్ళడానికి ముందు ఎన్ని జరుగుతున్నాయి, ఇప్పుడైతే అందరం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేయడం. ధ్యానానికి ముందే మనం ఏం చేసినా చేయొచ్చు. ధ్యానంలో మాత్రం శ్వాస మీద ధ్యాసతో మనస్సుని శూన్యం చేసుకున్నప్పుడు మాత్రమే కాంతిని తీసుకుంటాం. మనం ధ్యానంలో ఏది అనుకోవడాలు ఊహించడాలు లేవు అనేది కూడా ఇక్కడ ఆనాపానసతి అంటే మీనింగ్ అదే అనేది కూడా తెలుసుకున్నాం మిత్రులారా. కాబట్టి సాధనను అద్భుతంగా కొనసాగిస్తూ ఉన్నతంగా అద్భుతంగా ఎదగాలని కోరుకుంటూ ఇలాంటి గ్రేట్ మాస్టర్స్ ద్వారా అందిస్తున్న పిఎంసికి మనం పిఎంసి ట్రస్ట్కి సహాయ సహకారాలు అందిస్తూ మరింత ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.